బడ్డీ ఈ కథని ఓషో ఒకసారి ఒక పుస్తకంలో రాస్తాడు. ఎవల్యూషన్ వచ్చి మనిషి వచ్చిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనిషి ప్రేమించలేకపోతున్నాడు, ప్రేమని అనుభవించలేకపోతున్నాడు. ప్రేమ గురించి కథలు రాస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు, కవితలు రాస్తున్నాడు, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ లవ్ అనేది అదొక ఫీలింగ్, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది మాత్రం అవ్వట్లేదు. 10,000 సంవత్సరాల నుంచి మనిషి ప్రేమ గురించి తెలుసుకోలేకపోతే ఇంకో 10,000 సంవత్సరాలైనా ఖచ్చితంగా తెలుసుకోలేడు అన్న కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఈ కథ చెప్తాడు. ఏంటంటే ఒకడు ఒక సైకిల్ వేసుకొని ఫ్యాన్లు అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతుంటాడు. వాడు వాటి గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఇది ప్రపంచంలో కల్లా చాలా గొప్ప ఫ్యాను, ఇది 100 సంవత్సరాలకు కూడా చినిగిపోదు, నా దగ్గర కంటే కూడా మీకు ఇంత క్వాలిటీ ఫ్యాన్ ఇంక ఎక్కడ దొరకదు, కాబట్టి కొనండి కొనండి అని చెప్తూ ఉంటే ఒకరోజు వాడు ప్యాలెస్కి దగ్గరలో నడుస్తుంటే ఆ మాటలు విని రాజు పిలిపిస్తాడు. నా దగ్గర అన్ని రకాల ఫ్యాన్లు ఉన్నాయి, ప్రపంచంలో అన్ని ఫ్యాన్లు ఉన్నాయి, నీ ఫ్యాన్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అడిగితే, సార్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్యాన్ల కంటే నాకు చాలా గొప్పది, విలువైంది, మీరు కావాలంటే కొని చూడండి అంటాడు. సరే చూస్తే అది చాలా సాదాసీదా ఫ్యాన్ లాగా ఉంటుంది, మరీ తుప్పు పట్టిపోయిన ఫ్యాన్ లాగా ఉంటుంది. దీనికి ఎందుకురా, ఎంతరా ఇది అంటే ఒక 100 రూపాయలు అంటాడు. 100 రూపాయల ఒక్క రూపాయి కూడా విలువ చేయదు ఇది. సరే అనేవాడు హీస్ వెరీ క్యూరియస్, ఏదో ఒకటి చేద్దాము కొందాము, కానీ చెప్తున్నాను ఇది కానీ చినిగిన దీనిపైన గీటు పడినా నేను తల తీసేస్తున్నా అని చెప్తాడు. సరే అనేవాడు మీరు నా మాట నమ్మండి, ఈ ఫ్యాన్ 100 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి ఫ్యాన్ అమ్మేసి వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళిపోయిన 2 రోజులకి ఫ్యాన్ చినిగిపోద్ది, 3 రోజులకి అది పాడైపోద్ది. రాజు అబ్బా అనుకున్నట్టే అయింది, ఇంక ఇటు చేస్తే నా వీధిలో అడుగు పెట్టాడు అనుకుంటుంటాడు. అంతలోపల వాడికి గొంతు వినిపిస్తుంది, ఫ్యాన్లు కొనండి, నా దగ్గర ప్రపంచంలో కల్లా గొప్ప ఫ్యాన్లు ఉంటాయి అని అన్ని పిలిపిస్తాడు. మరి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు చెడిపోయిన ఫ్యాన్ అమ్మి మళ్ళీ నువ్వు ఇదే వీధులు తిరుగుతున్నావు? సార్ అస్సలు నా ఫ్యాన్ చినిగిపోయే ప్రసక్తే లేదు, మీరు ఎక్కడో పొరపాటు చేస్తుంటారు, నాకు ఒకసారి నా ఫ్యాన్ చూపించండి. సరే అని వాడు ఫ్యాన్ చూపిస్తాడు. అది మరీ దారుణంగా స్పాయిల్ అయిపోయి ఉంటుంది. నా ఫ్యాన్ ఇలా అవ్వదు, అసలు మీరు ఎలా తిప్పారో ఒకసారి చూపిమంటాడు. రాజుకి ఇంకా కోపం వస్తుంది, ఫ్యాన్ చెడిపోయిన ఫ్యాన్ నాకు అమ్మింది కాకుండా మళ్ళీ ఇప్పుడు సరే అని వాడు ఫ్యాన్ ఎలా విసురుకుంటామో చూపిస్తాడు. ఇక్కడుంది సార్, ఇందువల్ల ఇది చెడిపోయింది. ఏంటి ఫ్యాను అలా ఊపకూడదు, మీరు ఫ్యాన్ చక్కగా పట్టుకోండి, మీ తల ఊపండి, అప్పుడు ఎందుకు అది 100 సంవత్సరాలు ఉండదో చూడండి. నేను కరెక్ట్గానే చెప్పాను, మీరు ఫ్యాన్ ఊపుతారని నాకు చెప్పలేదు కదా, ఫ్యాన్ అలాగే పట్టుకోవాలి, మీ తల ఊపినప్పుడు అది 100 years 1000 years అయినా ఉంటుంది అంటాడు. పాయింట్ ఏంటంటే మనుషులు ఎప్పటికీ ప్రేమ గురించి తెలుసుకోలేరు.